జై సేవలాల్, జై మేరమేడి. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లంబాడ, గోర్బంజారా, గోర్మాటీలకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఎంఆర్ఓ ఆఫీస్లో నానా ఇబ్బందులు పెట్టి ఇస్తున్నారు. ఒక స్టూడెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే నెలల తరబడి, సంవత్సరాల తరబడి కూడా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. కారణం వాళ్ళకు మేము 1952-54 రికార్డు అడగడం. అయితే మమ్మల్ని ఇందిరాగాంధీ 1976లో ఎస్టీ క్యాస్ట్గా గుర్తించడం జరిగింది. సో కావున మా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే 1977 ఓటర్ లిస్ట్ రికార్డు చూసి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇంకో విషయం ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడం వల్ల మా విద్యార్థులు విద్యకు, ఉపాధికి దూరం అవుతున్నారు, ఉద్యోగ అవకాశాలకు దూరం అవుతున్నారు, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలకు దూరం అవుతున్నారు. 1954-56 ఆ టైంలో మా బంజారాలు చాలామందికి ఓటర్ అనేది అవగాహన లేదు. అదేవిధంగా వాళ్ళకి అప్పటికి ఆసరా పహాని కానీ ఏదైనా వాళ్ళ అప్పటి ట్యాక్స్ ఏది ఏం లేవు. కావున మీరు 1977 ప్రామాణికం తీసుకోవాలి. లేని ఏడలా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన, ధర్నాలు చేస్తామని గోర్సన నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇంకో విషయం ఏమిటంటే మా పిల్లలకు ఇప్పటికీ ఇప్పుడు మా ఆసిఫాబాద్ జిల్లాలోని అయినా, ఆదిలాబాద్ జిల్లాలో అయినా, ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్న వాకడి మండలంలో పిప్పర్గొంది తాండాలోని విద్యార్థులకు దాదాపు ఎంఆర్ ఆఫీస్ చుట్టూ 3 సంవత్సరాలు తిరుగుతున్న వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. కావున ఈ ఇష్యూ ఓన్లీ వాకడి మండలంలో పిప్పర్గొంది తాండా కాదు, త్రోట్